హలో ఫ్రెండ్స్, అక్కడ గుడి నుంచి మళ్ళీ వాళ్ళు పిలిచారని చెప్పాను కదండి కోలాటం కోసమని. ఆ గుడికి మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చి అది బిఎస్వైఎం ఏదో పెట్టారు, మంజులా వాళ్ళు పిలిచారన్నాం కదా, ఇక్కడికి వచ్చా. మరి అనుకుంది ఒకటి అయింది ఒకటి అని అప్పటికి పాపం లేట్ అయింది. స్వామి అర్చక స్వామి ఉన్నాడుగా, పూజ చేసి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళండి అమ్మ అన్నాడు. ఆ పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళంతా అప్పటికి పూజ అయిపోయి కిందకి దిగేశారు. అన్నదానం చేస్తున్నారు. స్వామికి దండం పెట్టుకొని స్వామిని చూసుకొని ఆ స్వామి దగ్గర ఆయన దీవెన తీసుకుంటున్నా. తర్వాత స్వామిని ఒక్కసారి అట్లా పాదాలకు నమస్కారం చేసుకుందామంటే కొంచెం ఆ చీర సరి చేసుకొని అట్లా కూర్చున్నానండి. నేను కూడా కొంచెం లేటుగా వచ్చినా, మరి అసలు లేకపోవటం కన్నా లేటుగా మంచిదే కదా. కూర్చొని స్వామిని నేను కూడా అర్చించుకున్నా. చూడండి స్వామి ఎంత బాగున్నాడు. మళ్ళీ ఎప్పుడు సంవత్సరాన్ని నాకు భలే దిగులుగా ఉంటుందండి. స్వామిని తీసేస్తారు కావాలని అస్సలు ఇష్టం ఉండదు. స్వామిని తీయటం అంటే ఎవరికి ఉండదేమో, నాకైతే అట్లా అనిపిస్తుంది. అట్లా చూస్తా ఉంటున్నా స్వామి. తర్వాత ఇక్కడ ఇక పూజ చేశారని చెప్పాం కదా, అవన్నీ అట్లా పడి ఉన్నాయి. ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. కొంచెం వాళ్ళు ఏం చేశారంటే పూజ అయిపోయినాక వాళ్ళకి ప్రసాదాలు పెడుతున్నారండి. ప్రసాదాలు అవన్నీ అక్కడ పెట్టారు. తర్వాత హారతి ఇస్తారంట. హారతి అయిపోయినాక కోలాటం అని చెప్పారు. అప్పటికి హారతికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. నేను కూర్చున్నానండి. నాకు కూడా ఇట్లా హారతి ఇచ్చేద్దాం ఆంటీ అని చెప్పారు. సరే అందరిని వరుస నుంచోమని చెప్పి వాళ్ళ ముందు పరిచయం చేయమన్నా. అసలు ఏంటి ఎట్లా ఏంటి అని చెప్పి వాళ్ళ పేర్లు కానీ లేకపోతే స్వామి పేర్లు కానీ చెప్పటం. ముందుగా నేను చెప్పాను. ఆ అమ్మాయి అంటాను సంగీత, మిషన్ కుడుతుందంటండి, బాబు కాంప్లెక్స్ దగ్గర ఉందంట. సంగీత అన్నట్టుగానే బాగా హుషారుగా అన్నీ చేసింది, చాలా బాగుంది. తర్వాత ఆమె పేరు సీతమ్మ అండి, అడవికి బాని సీత గారు. ఆమె పేరు గుర్తురావట్లేదే. మంజుల, అసలు పిలిచిన క్యాండిడేట్ మంజులానే. మంజుల బ్యూటీషియన్ అండి. అసలు శ్రద్ధ అనేదానికి గుర్తుగా మనిషి రూపం ఇవ్వాలంటే మంజుల పనిచేస్తుందండి. బ్యూటీషియన్ ఎంత బాగా చేస్తుందంటే చాలా బాగా చేస్తుంది. నాకు ఇష్టమైన నా కూతురుతో సమానం అండి. మీరు ఎవరన్నా వెళ్ళాలంటే వెళ్ళండి. ఫణిగిరి కాలనీ ఫస్ట్ లైన్లో మంజుల శ్రావణి బ్యూటీ పార్లర్ అని ఉందండి. ఆవిడ ఈమె గారి పేరే ఏదో బాయ్ అని చెప్పిందండి, పుల్లు బాయ్ అని ఏమో చెప్పింది. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అందరూ చూసారా, కులమత భేదాలు లేకుండా, పెద్ద చిన్న భేదాలు లేకుండా. చూడండి, ఆవిడ పెద్ద ఆవిడ, మిగిలిన వాళ్ళు చిన్నవాళ్ళు చక్కగా శ్రద్ధగా వచ్చి కింద కూర్చొని కూడా ఆమె పూజ చేసింది. మరి పూజలు ఎందుకు వస్తాయంటే ఇలా అందరిని కలపటానికేనండి. ఏం పేరు ఎల్లమ్మ అంటండి. ఎల్లమ్మ అంటే ఎవరో తెలుసండి, రేణుకా ఎల్లమ్మ తల్లి మా లైన్లో ఉందండి అమ్మవారు. ఎల్లలను కాసే తల్లి ఎల్లమ్మ. ఎల్లలు అంటే హద్దులు, మనం అంటాం కదా బౌండరీస్ అని. దేశానికి హద్దులు ఉంటాయా, గ్రామాలకే హద్దులు ఉన్నాయండి. గ్రామ దేవత, గ్రామాలను కాపాడేది కాబట్టి ఆ తల్లి ఎల్లమ్మ. ఎల్లమ్మ తల్లి పేరు పెట్టుకుందామే. బాగా హుషారుగా వచ్చి కలిసిపోయింది. సరే ఆమెకు కూడా చెప్పాను. తర్వాత ఏం పేరేంటబ్బా మర్చిపోయాను, కమలానా శ్రావ్యానా, అరే సారీ మర్చిపోయాను రా ఈ పేరు, విశాలానా ఏదో. నేను ఒక అందమైన పేరు పెడతా, సుందరి అని పెడుతున్నానమ్మ నీ పేరు, సుందరి గారు. ఆ తర్వాత అమ్మాయి చూసారా, ఈ అమ్మాయి పేరు ఏం పేరు, నవ్యానా దివ్యానా మార్చేసానట్టు తిడతారు నన్ను. చిన్నపిల్లలేనండి, అయినా శ్రద్ధగా కోలాటం కోసం వచ్చారు వాళ్ళు. అంత టైం అయింది అనుకున్నారు, అప్పటికి 10 అవుతుంది. అయినా పాపం పూజ అయిపోయి అందరూ వెళ్ళిపోయి వీళ్ళు మిగిలారు. నవ్య ఈమె చక్కగా చూసారా, సన్నగా లతలాగా ఉందని చెప్పి నవ్యంగా ఉంది. చిన్నమ్మాయి, మీరంతా దీవించండి. చిన్నపిల్లలే కదండి, అందుకని ఈ అమ్మాయిని నమస్కారం చేయమన్నాను. అంతకుముందు అమ్మాయిని నమస్కారం చేసింది, ఈ అమ్మాయి కూడా చేసింది. చూసారా, చెప్పగానే చేసింది. అటు నవ్వుతూ ఉండాలని చెప్పే. తర్వాత ఈ అమ్మాయి పేరు ఈషా అంటండి. ఈషా అంటే నాకేంటో అర్థం తెలియలేదని అడిగా. ఆ అమ్మాయి చెప్పలేకపోయింది, తెలుగు సరిగా రాదు కదా. సరే నేను చెప్పా, ఈషా అంటే ఆనందము లేకపోతే హర్షమో అనుకోమ్మా అన్న. బాగా మళ్ళీ మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. వీళ్ళందరూ కోలాటం చేయబోయే కుర్రోళ్ళు అనమాట. వీళ్ళందరం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాలాంటి చిన్నోళ్ళు కాకుండా అలాంటి పెద్దవాళ్ళతో నేను స్నేహం చేయాలనుకుంటా. మరి మీరే చెప్పండి, నేను చిన్న పెద్ద ఇలా వీళ్ళందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ పండగలు వచ్చినాయి. పండగలు అంటేనే మనకి కుల వృత్తులు అన్ని రకాల వాళ్ళు మమేకమై చేస్తారని చెప్పాను కదండి. అదే ఈ పండగ.
మరి స్వామిని కొలుచుకోవటానికి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఇట్లా ఏకమైపోయి చూసారా, హాయ్ చెప్తున్నారు, మీరు పేరు కూడా చెప్తున్నారు, నా పేరు ఇది నా పేరు ఇది అని చెప్పారు. ఇక హారతి కోసమని అసలు ఇక్కడ ప్రోగ్రాం ఇదేనండి. హారతి ఇవ్వాలి స్వామికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రమిద తీసుకొని పళ్ళెంలో తీసుకొని ఇచ్చారు. నాకు కూడా నేను పోగానే స్వామికి నూనె తెప్పించా. అట్లా గుండ్రంగా హారతి ఇవ్వమన్నా నన్ను మధ్యలో నుంచోమన్నారు. చూసారా ఎంత ఆప్యాయంగా పిలిచారు. స్వామికి అలా హారతి ఇస్తూ నేను పాట పాడానండి. ఈ పాట మంగళహారతి అండి. అందుకని నన్నే పాడమన్నారు. లోగడ పాడింది పాడా కానీ ఇప్పుడు గుర్తులేక ఇది పాడాల్సి వస్తుంది. మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. ముని సేవితాయ మూషిక వాహనాయ ముని సేవితాయ మూషిక వాహనాయ మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. పదములు సౌగంధి మాలలుగా చేసి పదములు సౌగంధి మాలలుగా చేసి పదిలంబుగా నీదు పాదాల కడ చేర్చి వందనముల నిన్ను చందనమలరింతు వందనముల నిన్ను చందనమలరింతు మందగమన మమ్ము మన్నించుమన్నా. మును ముందు పూజింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. పనులే ముందుకు రావు నిన్ను కొలువకుంటేను పనులే ముందుకు రావు నిన్ను కొలువకుంటేను. పనివాడనంటావు పొగుడుతూ ఉంటేను పనివాడనంటావు పొగుడుతూ ఉంటేను. నేరములెన్నున్నా భారము నీదన్నా నేరములెన్నున్నా భారము నీదన్నా మరువక మా మాట మన్నించుమన్నా. మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా అని వీళ్ళని ఒక్కొక్కళ్ళు వచ్చి మళ్ళీ హారతలు ఇవ్వాలని చెప్పామండి. ఇద్దరిద్దరు వచ్చి చక్కగా ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో మళ్ళీ ఇస్తానే పాట చెప్తాను. రాజరాజ రమణీయ తేజ రాజాదిరాజ జోహార్ వందనాయ భవబంధనాయ లంబోదరాయ జోహార్. రాజరాజ రమణీయ తేజ రాజాదిరాజ జోహార్ వందనాయ భవబంధనాయ లంబోదరాయ జోహార్. సతత ప్రసన్నాయ జోహార్ సుముఖ ప్రసన్నాయ జోహార్. సతత ప్రసన్నాయ జోహార్ సుముఖ ప్రసన్నాయ జోహార్. జోహార్ 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 జోహార్. మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. ముని సేవితాయ మూషిక వాహనాయ ముని సేవితాయ మూషిక వాహనాయ మును ముందు సేవింతురా హేరంబ గజానన మనసారా దీవించరా. ఓం నమో పార్వతీపతే హర హర మహాదేవ కైలాసవాస శంభో శంకర. ఓం నమ శివాయ 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 నమః. ఓం. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని అట్లా హారతలు ఇచ్చి దగ్గరగా ఉండి 5 హారతలు ఇచ్చారండి. చక్కగా వీళ్ళని ఎలా చూడండి సంపూర్ణంగా చేశారు, సంతృప్తిగా చేశారు, సంతోషంగా చేశారు. చూడండి చాలా ఆనందంగా ఉందంట వాళ్ళు చెప్తున్నారు. చాలా. ఇప్పుడు వీళ్ళకి ఒక చిన్న టెస్ట్ పెట్టానండి. ఏంటా టెస్ట్ అంటే అది చూడండి. స్వామి పేర్లు చెప్పాలని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు చెప్పాలన్నారు. అదిగో మీరేం చెప్తారో చెప్పండి. వీళ్ళు 9 మంది 5 పేర్లు చెప్పారు. అదిగోండి తడుముకోకుండా చెప్పేశారు.
ఏం చెప్పుంటారో మీరే గమనించాలి. స్వామికి ఉన్న పేర్లు నేను చెప్పానండి. అన్ని రకాల పేర్లు చెప్పారు, అందరు చెప్పారు. మోగపోతు చేయకూడదని చెప్పాను. నేను చెప్పానండి వినాయకుడు అని చెప్పాను. అసలు మనకు పేరు వినాయకుడు అండి. వినాయక చతుర్థి అంటే సంస్కృతం, వినాయక చవితి తెలుగు. కాబట్టి ఏ రూపంలో కొలుసుకున్నా, ఏ పేరుతో పిలుచుకున్నా స్వామి వినాయక చతుర్థి, వినాయక చవితి. అందుకని చెప్పి వాళ్ళు అట్లా సంతోషంగా స్వామి పేర్లు చెప్పారు, చెప్పించాను. చాలా ఆనందంగా ఉంది. ఇక మళ్ళీ హారతి అది తీసుకున్నారు కదా, మళ్ళీ ఒక్కొక్కళ్ళుగా చూసుకుంటున్నారు. చాలా ముచ్చట్లు పెట్టుకున్నారు, స్వామి గురించి చెప్పమన్నారు. అనేక సంస్కృతులు ముడిపడి ఉన్న పండగ, అందరూ కలుసుకునే పండగ. ముఖ్యంగా ఫస్ట్ వచ్చే పండగ మనకి వినాయక చవితి అండి. ఇంకా వాళ్ళు అక్కడ కోలాటం గురించి వేసుకోవాలని ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇదంతా చాలా చక్కగా చేసుకున్నారండి. ఇది ఫణిగిరి కాలనీ ఫస్ట్ లైనే, కానీ ఇక్కడ వీళ్ళది యూత్ అసోసియేషన్ మర్చిపోయానండి. మరి చూసారా, ఒక చోట అనుకుంటే 2 చోట్ల నాకు బంపర్ ఆఫర్ అనమాట. 1:2. ఒకటి అనుకుంటే 2. ఒక స్వామిని దర్శించుకుందాం ఒక చోట అంటే 2 చోట్లకి వచ్చాను. మరి పూజ చాలా ఘనంగా, సంతృప్తిగా, సంపూర్ణంగా జరిగింది. తర్వాత ఇక్కడ స్వామిని చూడండి, చేతిలో లడ్డు ఉందో చూసారా. మరి ఆ లడ్డు అంటే అందరికీ ఆశ. వినాయకుడికి ఇంకా ఇష్టం, లడ్డు అంటే చాలా ఇష్టం. ఆ లడ్డు గురించి చాలా ప్రాముఖ్యమైన కథలు ఉన్నాయి. మరి లడ్డు చివరి రోజులో అందరికి పంచుతాం, మేమని తీసుకుంటారండి. దీనికి పాట పెడతారు. వీళ్ళు చాలా బాగా చేశారు. ఇక కోలాటం అండి, అసలు పిలిచిందే ఇది. ప్రసాదాలు కూడా పెట్టారు. నన్ను కూడా ప్రసాదం తీసుకోమంటే కొంచెం పెట్టేటప్పుడు ఆ చీర మీద పడినట్టుంది, ఇదిలించుకుంటున్నా. వీళ్ళు నన్ను వచ్చి కోలాటంలో పార్టిసిపేట్ చేయమన్నారు. కాదు బాబు అని ఫోటోగ్రాఫర్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి అప్పచెప్పేసి తీస్తుంటే నేను కొంచెం ప్రసాదం తీసుకొని చూస్తూ ఉన్నా. మీరు కూడా రండి అంటే అమ్మ మాకు రాదమ్మా ఇట్లా అంటే, లేదు మీరు ఊరికి వచ్చి అట్లా అవి పట్టుకున్నా చాలు అని అన్నారు. సరే వాళ్ళు తీస్తూ ఉంటే చూసారు వాళ్ళ సంతోషం. టైం ఎంత అయింది అనుకున్నారు? 11 అయిందండి బాబు. ఆ 11 టైం కూడా వాళ్ళు మొదలుపెట్టింది 9 స్వామి ముందు. అంత సంతోషంగా ఉంది వాళ్ళకి. చేస్తున్నారు. అమ్మాయి సంగీత అంట. చిన్నవాళ్ళు నన్ను వద్దన్నా కూడా ఊరకట్లా మీరు పట్టుకొని ఉంచోండి అన్నారు. సరే నుంచుంటానంటే ఊరికి జరగటమే, అడుగులేయటమే అన్నారు. మొత్తానికి దించారు నన్ను కూడా, నా చేత కూడా కోలాటం చేయించినట్టున్నారు. మరి స్వామికి నేను రుణం తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకు కూడా ఇష్టమే, కానీ రాదు. కోలాటం అంటే అసలు దైవానికి సంబంధించి బాగా చేస్తారండి. చాలా ఇష్టం నాకు చూడటం. ఇలా దేవుడి అనుగ్రహంతో నేను కూడా దీంట్లో పాలు పంచుకున్నట్టు అయింది. చాలా వచ్చే సంవత్సరానికైనా నేర్చుకొని పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. ఇదొకటి, బతుకమ్మ పండుగ ఒకటి చాలా చేస్తూ ఉంటారండి. చాలా ఇష్టంగా ఉంది. చేశాను. కొద్దు బాబు అని పక్కన నుంచున్నా. చేశారు.